పాత స్కూల్ బెల్ స్టోరీ ఆఫ్ ఎ ఫర్గాటన్ లెజెండ్. ఎందుకు మర్చిపోయారో, అసలేమైందో విందామా? 75 ఏళ్ల క్రితం ఎన్నో ఆలోచనలతో కొందరు కలిసి ఒక స్కూల్ను పెట్టారు. ఆ స్కూల్ ఒక సంస్థగా మారకముందే అక్కడ స్థిరపడింది మన ఇనప బెల్. ఈ బెల్తో ఎన్నో బ్యాచ్లకి ఎన్నో ఎమోషన్స్, భయం, టెన్షన్, ఆనందం, ఇలా ఎన్నో. మన బెల్ ఎంతో చేసినా దాన్ని గుర్తుపెట్టుకుంది ఎంతమంది? కాలం మారింది, అవసరాలు కూడా మారాయి. ఇంటర్కామ్లు, ఎలక్ట్రానిక్ బెల్స్ అంటూ ఎన్నో వచ్చాయి. చిన్నగా మన పాత బెల్ని స్టోర్ రూమ్లో పెట్టారు. కొత్త బెల్కి పాత బెల్ కన్నా తాను ఎక్కువ పనులు చాలా బాగా చేయగలను అని గర్వం ఉండేది. ఒకరోజు ఎలా అయిందో తెలియదు కానీ అడ్మిన్ రూమ్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి చిన్న చిన్న నిప్పులు రాజుకున్నాయి. స్కూల్ అంతా పవర్ కట్ అయింది. విషయం తెలియక పిల్లలు భయపడతారని స్కూల్ అందరికీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు మన ప్రిన్సిపల్కి. ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతున్న ప్రిన్సిపల్ని చూసింది మన పాత బెల్. ఎలా సహాయపడాలో అర్థం కాలేదు. చిన్న ఐడియా వచ్చి తాను షెల్ఫ్ నుండి కింద పడిపోయింది. ఠాంగ్! ఒక్కసారిగా వచ్చిన సౌండ్ విని అందరికీ ఆలోచన వచ్చింది. మన బెల్ సహాయంతో పిల్లల్ని అసెంబుల్ చేసి ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్లారు. వెంటనే ఫైర్ ఇంజిన్ వచ్చింది, మంటల్ని ఆర్పేసింది. ఇదంతా కామ్గా చూస్తున్న కొత్త బెల్కి ఆ పాత బెల్ లేకపోతే ఎంత కష్టమయ్యేదో అని అనిపించింది. ఎంతైనా పాత బెల్ ఎక్స్పీరియన్స్ మనకెక్కడా అని అనుకుంది. అప్పటి నుంచి గర్వం వదిలి గౌరవంతో మన పాత బెల్ని చూడడం మొదలుపెట్టింది మన ఈ కొత్త బెల్. అదన్నమాట. మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ స్టోరీలు.